ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము సహజంగా కొంతమంది ఇళ్లలో మనం గమనిస్తుంటే తరచూ ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ చాలా ఇబ్బందికర వాతావరణం అనేది ఏర్పడుతుంది. దానివల్ల చిన్న చిన్నవి అక్కడ పెద్ద మ్యాటర్ ఏమీ ఉండదు, పెద్ద మ్యాటర్ సీరియస్గా మనం కనుక దాన్ని అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏముండదు. కానీ దాన్ని లాగి పీకి సాగదీసి ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి కూడా మాట్లాడుకుంటారు. ఒక అమ్మగా నేను చెప్పేది గతం గతః జరిగిపోయింది, వదిలేయండి. దాన్నే పట్టుకొని ఊరికే సాగదీయద్దు. పెళ్ళప్పుడు మీ వాళ్ళు ఇట్లా చేశారు, పెళ్ళప్పుడు మీ వాళ్ళు అట్లా అన్నారు, పోయినసారి వచ్చిపోయినప్పుడు మీ వాళ్ళు నన్ను అట్లా అన్నారు, నన్ను ఇట్లా అన్నారు. ఎందుకు అవన్నీ అనవసరం. అమ్మగా తెలియచేస్తుంది, వదిలేయండి. గతం కదా, పాస్ట్ ఇస్ పాస్ట్, వదిలేయండి. ఇప్పుడు ఏంటి ప్రజెంట్, ఇప్పటి నుంచి ఏంటి అది మాత్రమే మీరు ఆలోచించండి. గతాన్ని తవ్వుకోకండి ఎప్పుడు కూడా. వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, ఈ చెవిత విని ఈ చెవిత వదిలేయండి. మీరు మానసిక ప్రశాంతత కావాలి నాన్న. ఎవరైనా సరే ఇప్పుడు ఇంట్లో లేడీస్ లేచిన దగ్గర నుంచి ఒకళ్ళ హౌస్ వైఫ్ ఉన్నారు అని అంటే వాళ్ళే వాస్తవంగా పెద్ద ఉద్యోగం అన్నట్టు. లేచిన దగ్గర నుంచి వాళ్ళు కూడా బ్రెయిన్ పెడితేనే చేయగలిగేది. వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవ్వకూడదు. అలాగే మగవాళ్ళైనా ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి, బయటికి వెళతారు, అక్కడ మైండ్ డిస్టర్బ్ అవుతాయి. అయ్యో నేను అనవసరంగా దాన్ని అన్నానే, పాపం అది ఎలా ఉందో, తిన్నదో తినలేదో, బాధపడుతుందేమో, పడుకుందేమో. మళ్ళీ మగవాళ్ళు కూడా ఆలోచిస్తూనే ఉంటారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏమీ ఇది ఇంతటితోటి పెట్టి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడేదో ప్రశాంతంగా ఉంటారని కూడా అనుకోవడానికి లేదు. వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, ఇటు వీళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఇంత అవసరమా? ఆ కోపం ఈ కోపం పిల్లల మీద చూపిస్తారు. సహజంగా చూపిస్తారు పిల్లల మీద. మధ్యలో వాడు బలైపోతారు. ఇవన్నీ వద్దు. ఎప్పుడూ కూడా ప్రశాంతంగా. అందుకే నిద్ర లేచిన వెంటనే కాసేపు అయినా సరే ఏదో ఒక మంత్రం అనుకోండి, మంత్ర జపం. లేదా మన అరచేతులు మనమే చూసుకోవాలి. ఇట్లా చక్కగా మన అరచేతులు మనమే చూసుకోవాలి. సరే చదవగలిగేవాడు చదవండి, చదవలేని వాళ్ళు కనీసం అరచేతులు చూసుకొని కళ్ళు ఇలా తుడుచుకొని నమస్కారం చేసుకోండి. కరాగ్రే వసదే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరి, ప్రభాతే కరదర్శనం. ఇది చదవగలిగితే చదవండి. లేదని అంటారా, ఇలా అరచేతులు చూసుకొని కళ్ళు చక్కగా తుడుచుకొని ప్రశాంతంగా, వాస్తవంగా ప్రశాంతంగా, మనసు ప్రశాంతంగా కింది దిగండి. అంతా మంచిగా జరుగుతుంది, అంతా శుభం జరుగుతుంది. బ్రష్ చేసుకున్న వెంటనే స్నానం చేసి వచ్చేయండి ముందు. ఆ తర్వాత మీ ప్రాసెస్, మీ పనులు మీరు చేసుకోండి. సరే అయినా సరే అమ్మ నేను ఎంతో ఓర్పు పడుతుంటాను, ఎవరో ఒకళ్ళు ఇద్దరిలో ఒకళ్ళు ఎంతో ఓర్పు పట్టినా ఇంకొకళ్ళ వల్ల సమస్యలు వస్తున్నాయని బాపోతే కనుక అలాంటివి కూడా రాకూడదు అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు టాపిక్ నేను తెలియచేస్తున్నాను. వాస్తవంగా గురువారం నాడు శనగపిండితో చేసినటువంటి లడ్డూలు పంచిపెట్టాలి. లేదా శనగపిండితో బూందీ చేస్తారు, అది స్వీట్ మిఠాయి అని అంటారు. ఆ శనగపిండితోటే లడ్డు చుట్టకుండా కూడా బూందీ మిఠాయి అని అంటారు. అవైనా సరే మీరు గమనిస్తూ ఉంటే బూందీ మిఠాయిలు కూడా దొరుకుతాయి. గ్రీన్, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, ఎరుపు రంగు ఇలా వేసి మిఠాయి ఉంటూ ఉంటాయి. అలా శనగపిండితో చేసినటువంటి పదార్థము ఇంట్లో నైవేద్యం పెట్టి కొంతమందికి పంచిపెట్టండి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. తరచూ గొడవలు అనేటువంటి ఏమైనా ఉంటే, కలహాలు, ఉట్టి పుణ్యానికి నాన్న అక్కడ ఏముండదు మ్యాటర్. వాస్తవంగా మ్యాటర్ ఏముండదు. ఎక్కడి నుంచి ఎక్కడికో పోతారు. వద్దు, అక్కడే ఆగండి, ఎక్కడికి పోవద్దు. టాపిక్స్ ఏవి అందుకనే వీలైనంత వరకు మాట్లాడద్దు, మౌనంగా ఉండండి. ఏ టాపిక్స్ మాట్లాడుకోవద్దు, మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండండి. సరే ఇదొక పరిహారం. మరి సమస్యకు పరిహారం కదా అమ్మ అని అంటే మరి నేను చెప్పేవన్నీ కూడా రెమెడీస్ ఎక్కువ చెప్తాను. సమస్య వచ్చిందని భయపడద్దు, బాధపడద్దు. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఈ సమస్య నుంచి నేను ఎట్లా బయటికి రావాలి, అది ఇంపార్టెంట్. గురువారం నాడు బూందీ లడ్డూలు కానీ, మిఠాయి బూందీ కానీ, బూందీ మిఠాయి కానీ ఏదో పంచిపెట్టండి. అలా శనగపిండితో చేసిన పదార్థం స్వీట్ పంచిపెట్టండి చక్కగా. లేదంటారా కొంతమంది శనగపిండితోటే మైసూర్ పాక్ కూడా చేస్తారు, చక్కగా చేయి తిరిగిన వాళ్ళు. అలా మీకుగా మీరు స్వయంగా చేయగలిగితే ఎక్సలెంట్. అదైనా సరే చేసి పంచిపెట్టండి. అదొకటి.
మరొక పరిహారం, ఒక 41 రోజుల పాటు మీరు అనుకోండి, లేదా 43 రోజులు, 43 డేస్, 43 రోజులు నోట్ చేసుకోండి. 43 రోజులు ఇంట్లో చక్కగా ప్రశాంతంగా ఎవరైనా సరే, దంపతుల్లో ఎవరైనా ఒకళ్ళు ఫాలో అవి చేయండి. లలిత సహస్రనామావళిని రోజు 3 సార్లు చదవండి. ప్రతిరోజు 3 సార్లు 43 రోజుల పాటు ఒక సంకల్పం అనుకొని, ఒక సంకల్పం మీన్స్ మీకల్లా అన్యోన్య దాంపత్యం కావాలి, కుటుంబంలో కలహాలు గొడవలు, భార్యాభర్తల మధ్య, ప్రధానంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉండద్దు. వాడేమంటారు, మేమిద్దరం మంచివాళ్ళమే మేడం, మేమిద్దరం కలిసే ఉంటాము, ఇక వాడు అమ్మ వచ్చినప్పుడే మాకు గొడవలు వస్తాయి, లేదా వాడు అక్క వస్తుంది వాడు అక్క వచ్చినప్పుడే గొడవలు వస్తాయి అంటారు. సహజంగా జరిగేది సుమా, సహజంగా అలా ఉంటాయి. సరే ఏది ఏమైనా సరే నాన్న, అది చెప్పండి. ఒకవేళ ప్రశాంతంగా ఎవరి వల్ల, ఇప్పుడు లేడీస్ వల్లే అనంటే భర్త నిదానంగా ఆమెకి తెలియచేయండి. లేదా మగవాళ్ళు కూడా నా దగ్గర వచ్చినప్పుడు చెప్తుంటారు, ఆమె మంచిదే మేడం కానీ వాళ్ళ అమ్మ చెడగొడుతున్నది మేడం అంటారు. లేదా అతను మంచివాడే మేడం, వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చెప్పినట్టు వింటాడు, లేదా వాడు వదిన చెప్పినట్టు వింటాడు, అన్నీ వాళ్ళ వదిన ఏం చెప్తే అదే వింటాడు, దానివల్ల ఇంటికి రాగానే మా మధ్య గొడవలు అవుతున్నాయి అంటారు. ఏంటిది, బాగుండదు ఇట్లాంటివి. మీరిద్దరి మధ్య, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్, భార్యాభర్తల మధ్య సఖ్యత ఇంపార్టెంట్. మీరిద్దరు వేరు కాదు నాన్న, ఇద్దరు ఒకటే. చక్కగా ఎవరి వల్ల ఎవరి మనసు నొచ్చుకోవద్దు. సహజంగా వాళ్ళమ్మైనా వీళ్ళమ్మైనా వాళ్ళకైనా వదినైనా ఎవరైనా భార్యాభర్తలు దంపతులు కలిసి ఉండాలనే కోరుకుంటారు, విడిపోవాలని ఎవరు కోరుకోరు. వాడిద్దరి మధ్య గొడవలు రావాలి అని చెప్పి ఎవరు మాట్లాడరు. అది అర్థం చేసుకోవటంలో, మన మనసు అర్థం చేసుకోవటంలో మిస్అండర్స్టాండింగ్ అంటారు, అవి వస్తున్నాయి. మనం ఏకపక్షంగానే చూడొద్దు, వినొద్దు, అది చాలా తప్పు. సరే ఏది ఏమైనా సరే, సహజంగా కొంతమంది బాధపడేవాళ్ళు చెప్పడం తేలికేనమ్మా, మేము బాధపడేవాళ్ళం మాకు తెలుసు అనుకుంటారు. సరే ఏది ఏమైనా ఆ బాధ మీ మనసుకు వచ్చింది, దాన్ని మరీ దూరం చేసుకోవటం ఎలా? దంపతులు మీరిద్దరూ కలిసి ఉండడమే మేము ఆశీర్వదించేది, మేము ఆశించేది కావచ్చు, ఆశీర్వదించేది కావచ్చు. దంపతులు మీరిద్దరూ కలిసి ఉండండి చాలు. అలా ఉండాలి అని అంటే 43 రోజుల పాటు లలితా సహస్రనామావళిని ప్రతిరోజు 3 సార్లు చదవండి చాలు. డెఫినెట్గా సఖ్యత అనేటువంటిది ఏర్పడుతుంది, ప్రేమానురాగాలు పొందుతారు. మీ మనసులో ఏ కోరికతో అయితే అది చేస్తారో ఆ కోరిక నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుంది నాన్న. సమస్య వచ్చిందని భయపడద్దు, బాధపడద్దు. ఇంకొకటి కూడా చెప్తున్నా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలి, మేమిద్దరము అన్యోన్యంగా ఉండాలి, మా మధ్య మనస్పర్ధలు రావద్దు అని అనుకొని 11 రోజులు, ఒక 11 రోజుల పాటు కంటిన్యూస్గా, అంటే మధ్యలో బ్రేక్ రాకుండా చూసుకొని మొదలు పెట్టుకోండి. ఎవరైనా 11 రోజుల పాటు ప్రతిరోజు 11 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి, అంటే నాగ ప్రతిష్ఠ చేసిన ఉంటాయి, లేదా పాము పుట్ట ఉంటుంది ఎక్కడైనా, అది కానీ నాగ ప్రతిష్ఠ చేసినటువంటి ప్రదేశాలు ఉంటూ ఉంటాయి, రావి చెట్టు కింద కావచ్చు, గుళ్ళల్లో కావచ్చు. వాటికి 11 సార్లు ప్రదక్షిణాలు చేయండి. చేసి ఆవు పాలు కొద్దిగా తీసుకొని వెళ్ళి పాలతో అభిషేకము అనేది చేయండి. మీరే చేయండి, మేము వాళ్ళతో చేయించాలా, బ్రాహ్మణతో చేయించాలా కాదు, ఎవరికిగా వాళ్ళే ఆచరించాలి. దంపతులు ఉన్నారు, ఒకడు కుదురుతో ఒకడు, ఎవరో ఒకడు, ఇద్దరు తరపున ఒకడు పోయి చేసిరండి. 11 సార్లు 11 రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు కాబట్టి నాగప్రతిమలకి అని చెప్పేది అంతరార్థం. కొంతమందిలో సందేహం ఉంటుందేమో, నాగప్రతిమలకి చేస్తే ఎలాగో అని. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అంటే ఆ నాగప్రతిష్ఠ చేసినటువంటి ఆ విగ్రహాలకి చక్కగా ఆ నాగప్రతిమ ఉన్న చోట అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు 11 సార్లు చేసి ఆవు పాలతో అభిషేకం చేసి రండి. అన్యోన్య దాంపత్యము ఆ ఒకటి మీరు అనుకోండి సంకల్పం. మాకు దేనికి లోటు లేదమ్మా, మాకు డబ్బు కావాల్సినంత ఉంది, చక్కని సంతానం కలిగారు, మాకు సొంత ఇల్లు ఉంది, అంతా బాగుంది, కానీ మా ఇద్దరి మధ్య పడదు ఎప్పుడు అంటారు. కానీ ఆ కానీ అనేది ఉండద్దు అసలు. ఇద్దరు సఖ్యతగా ఉండండి, ప్రేమగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ప్రధానంగా మళ్ళీ తెలియజేసిన ఒక అమ్మగా ఇప్పటికి కొన్ని 100 సార్లు తెలియజేశాను. ఇప్పుడు కాదు, దాదాపు గత 10-15 సంవత్సరాల నుంచి నేను తెలియజేస్తూనే ఉన్నా.
భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోవద్దు, ఎవ్వరూ మాట్లాడుకోవద్దు. భోజనం చేసేటప్పుడు వచ్చామా, ప్రశాంతంగా తిన్నామా, వెళ్ళామా అన్నట్టు ఉండండి. ఏ టాపిక్ మాట్లాడద్దు. ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళారు, ఆ టాపిక్ మాట్లాడారన్నా అది అప్పుడు చర్చించుకోవద్దు, అప్పుడు చెప్పద్దు. భోజనాలు చేయండి ముందు ప్రశాంతంగా. రాత్రిపూట ఒక్కపూటే ప్రశాంతంగా కలిసి భోజనం చేసేది. చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా మీరు వంట చేసింది మొత్తం వడ్డించుకొని భోజనం చేసి ఆ తర్వాత మీరు ఏ టాపిక్ అయినా మాట్లాడుకోండి, కానీ పోట్లాడుకోవద్దు దయచేసి. అప్పుడు మీరు తిన్నది వంట పడుతుంది, ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అంత ప్రశాంతంగా మళ్ళీ నిద్ర లేవగలుగుతారు మీరు. ఓకే, హ్యాపీ లైఫ్ ఇంపార్టెంట్. ఒక అమ్మగా ఆశించేది, ఆశీర్వదించేది అది. ఇంకా ఏదైనా బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నామంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఫోన్ చేసి ఒక టైం తెలియచేస్తారు మా వాడు, ఆ టైంకి కలవటానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీ సమస్యకు చక్కని పరిష్కారము అనేది లభిస్తుంది అమ్మవారి అనుగ్రహం వలన. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.